కొడలూరు మండలం రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని ఆలూరుపాడులో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆమె అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమగ్రంగా అందుతున్నాయా లేదా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల వ్యవధిలోనే ఒక్క రెడ్డిపాలెం పంచాయతీలోనే 2,38,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామని ఆమె స్పష్టం చేశారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎలక్షన్ ముందు రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. నేను ఎలక్షన్ ముందు మీకు అందరికీ వచ్చి నేను రాజకీయ నాయకురాలిని కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తారు. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తారు, సూపర్ 6 పథకాలు ఇస్తారు, అలాగే అభివృద్ధి కూడా చేస్తారు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగి అత్యధిక మెజార్టీతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ ముందుకు రావడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చానంటే ఈ 2 ఏళ్లలో మీ ఊర్లో కనీసం కొన్ని పనులన్నా చేసి మీ ఊర్లో ఎన్నో సమస్యలు ఇచ్చారు. ఆ రోజు ఈరోజు దాంట్లో కనీసం సుమారు 41 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా ప్రారంభించుకున్నాం మనం. అలాగే విద్యుత్ శాఖకు వస్తే 53 లక్షలతో 5 లక్షల 1 కిలోమీటర్ 11 kV లైను, 8 లక్షలతో 16 కిలోమీటర్లు LT లైన్లు, 9 లక్షలతో 63 kV సామర్థ్యం కలిగిన 2 ట్రాన్స్ఫార్మర్లు, 7 లక్షలతో 25 kV సామర్థ్యం కలిగిన 2 ట్రాన్స్ఫార్మర్లు, 24 లక్షలతో 20 SC ST కుటుంబాలకు ఉచిత సోలార్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. 4,50,000తో అడ్డవాగు కాలువలో, 3,45,000తో రేవళ్ల వాగు కాలువ, 8,40,000తో లంకా వాగు కాలువ పూడికి తీత చేయడం జరిగింది. 2,50,000తో రెడ్డిపాలెం యాగర్లు సైడ్ తూము పునరుద్ధరీకరణ చేశాం. 9,50,000తో ఆలూరుపాడు కాలువ వాల్స్ మరమ్మత్తు చేశాం. అలాగే 4,85,000తో మోడేగుంట విడవలూరు కాలువలో పునరుద్ధరణ పనులు చేశాం. 5 లక్షలతో ఆలూరుపాడు కాలువ పూలికి తీత పునరుద్ధీకరణ చేశాం. ఇవన్నీ కలిపితే ఇరిగేషన్ శాఖలో 97,30,000. ఈరోజు 19,40,000తో ఆలూరుపాడు కాలువపై బ్రిడ్జ్, అలాగే 19,90,000తో మోడేగుంట విడవలూరు కాలువపై స్లాబ్ కల్వర్టు నిర్మాణము, 19,40,000తో ఆలూరుపాడు కాలువపై రక్షణ గోడలకి శంకుస్థాపన చేసుకున్నాం మనమని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. త్వరలో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.